శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా కళ్ళలోకి చూస్తూ వెంకన్న స్వామిని తాకుబిడ్డ, సందేశం పూర్తయ్యేలోపు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నా కళ్ళలోకి చూస్తూ నువ్వు వెంకన్న స్వామిని తాకావు కదా, అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్యలన్నిటికీ కూడా కారణం నేను వివరించి చెప్తానమ్మా. మరి ఆ వెంకన్న స్వామి నీకు ఒక మంచి పరిష్కారాన్ని ఇచ్చి వెళ్తారని నువ్వు నమ్మకంతో ఉండు. ప్రతిసారి నీకే కష్టాలు పడుతున్నావని, బాధలు పడుతున్నావని, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, ఇన్ని బాధలు నన్ను చుట్టుముట్టు వేస్తున్నాయి, నన్ను ఊపిరి కూడా సరిగ్గా తీసుకునివ్వడం లేదని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా. నిజం చెప్పాలంటే నీ తల్లిదండ్రులు, నీకంటే పెద్దలు, నువ్వు ఎన్నింటికి కూడా ఓర్పు పట్టి ఉండాలమ్మా. కొంతకాలమే నీకు కష్టాలను చెప్తూనే ఉన్నావు కదా, కానీ వాళ్ళ మాట లెక్క చేయకుండా నువ్వు ఉండే ఆ స్థితి ఏదైతే ఉంటుందో, అంటే ఎప్పుడు ఒంటరిగా దిగాలుగా ఉండి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా అంతా సర్వస్వం కోల్పోయినట్లుగా ఒంటరిగా, అంటే అన్నీ కోల్పోయిన పిచ్చిదానిలాగా బ్రతుకుతూ ఉన్నావు కదా బిడ్డ. నిజం చెప్పాలంటే నీ పెద్దలు ఏదైతే చెప్తున్నారో అదే నిజం తల్లి. వారి అనుభవంతో మాటలు నీకు అమృతంలా పనిచేస్తాయని గుర్తుంచుకో. వారి అనుభవంత వయసు నీకు ఉండి ఉంటుంది కదా, మరి నువ్వెందుకు వాళ్ళ అనుభవాన్ని కూడా లెక్క చేయడం లేదు బిడ్డ. నువ్వు కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణమైనవమ్మా. వీటన్నిటికీ కూడా నాకే ఎందుకని నువ్వు పట్టుకుని కూర్చుంటే ఇంకా నువ్వు ఆ స్థితి నుంచి ఎప్పుడు బయటపడతావు చెప్పు. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. పడ్డవారు ఎప్పుడు కూడా చెడ్డవారు కాదు. ఇప్పుడున్న కష్టకాలం అనేది నీకు ఎప్పుడూ ఉండదని నువ్వు తెలుసుకో తల్లి. ఏ మాత్రం కూడా అది కేవలం కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను. నీకు ఎంత శక్తి ఉందో అది నీకు అర్థం కావడం లేదమ్మా. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని నువ్వు ఎవరైతే అనుకున్నారో, లేదంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని నువ్వు కన్న కళ్ళే ఇప్పుడు ఇదేమీ కొత్త ఏమి కదా తల్లి. ఇవాల్టి రోజున నువ్వు ఒంటరిగా దిగాలుగా ఉంటే నా మనసుకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. పదే పదే కష్టాలన్నీ కూడా నీకు ఒక అనుభవాన్ని నేర్పించడానికి వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్కటే నా జీవితంలో జరగడం లేదని అనుకుంటూ ఉంటున్నా కదా, ఈ ఒక్కటే నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి. నిన్ను ఎంతోమంది ఎందుకు పనికిరావు, మాట్లాడడమే చేత కాదు, నలుగురిలోకి వస్తే ఏం మాట్లాడతావో కూడా నీకు తెలియడం లేదని ఒక పిచ్చి దానిలాగా నీ పరిస్థితి అడ్డం పెట్టుకొని నీతో ఆడుకుంటూ ఉంటున్నారు. అయితే ఒక్క మాట చెప్తాను వినిబిడ్డ. వారందరూ కూడా నోటి మీద చేయి వేసుకొని నువ్వు శబాష్ అనే రోజు ఎంతో దూరం లేదు. నువ్వు కొంచెం కష్టపడాలమ్మా. ఈ కష్టం ఎలా ఉండాలంటే నిన్ను ఒక స్థాయిలో కూర్చోబెట్టే విధంగా ఉండాలి. నీకు కష్టాలన్నీ కూడా పోయి నీకు జీవితంలో మంచి రోజులు రావాలంటే ప్రతి శనివారం కూడా లెక్క పెట్టుకొని ఒక 5 శనివారాలు వెంకన్న స్వామికి నువ్వు పిండి దీపారాధన చేయబిడ్డా. ఆ పిండి ప్రమిదలో తయారు చేసుకో. పిండి ప్రమిదలు బియ్యపిండితో కొంచెం పసుపు వేసి, కొంచెం బెల్లం నీళ్ళు పోసి, వాటిని ప్రమిద ఆకారంలో చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి, అందులో ఒక లవంగం వేసి, ఒక ఒత్తులు అంటే 2 పసుపు ఒత్తులు ఒక 5 వారానికి కూడా 5 ప్రమిదల చొప్పున 5 వారాలు 25 ప్రమిదలను తయారు చేసుకొని, ప్రతి వారం కూడా ప్రమిదలు అంటే 5 ప్రమిదల చొప్పున చేసుకొని నువ్వు వెంకన్న స్వామికి నీ కష్టాన్ని చెప్పుకొని, నీ సంకల్పాన్ని చెప్పుకొని, నా బాధలు కష్టాలు అన్నీ చూడవయ్యని నువ్వు వెంకన్న స్వామిని మొరపెట్టుకో తల్లి. నీ యొక్క సంకల్పం చెప్పుకుని కనుక నువ్వు 5 వారాలు పూర్తి చేయగలిగావంటే 5 వారాలు పోతే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి బిడ్డ.
ఎందుకంటే ఆపద మొక్కులవాడు ఆ వెంకన్న స్వామి. ఎవరైతే ఆ స్వామివారి ముందు నాకు ఆపద ఉంది తండ్రి, నేను ఈ మొక్కు మొక్కుకున్నాను, ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించు తండ్రి అని ఎవరైతే కోరుకుంటారో అది తప్పకుండా ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ. నీకు కూడా తెలుసు కదా తల్లి, నువ్వేమీ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, నువ్వు డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నీ దగ్గర కాస్త బియ్యం పిండి ఉంటే చాలు, కొంచెం పసుపు వేసి, కొంచెం బెల్లం నీళ్ళు వేసి, ప్రమిద ఆకారంగా వచ్చినట్టుగా ఆవు నెయ్యి వేసి 5 ప్రమిదలు చొప్పున ప్రతి శనివారం కూడా 5 వారాలు లెక్క పెట్టుకుని చేసినట్లయితే కన్ఫామ్గా నీ కోరిక ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, స్వామివారి ముందు మోకరించి కన్నీళ్లతో నీ సంకల్పం చెప్పుకుంటున్నావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఏడుకొండల స్వామి జరిగేలా చూసుకుంటారు బిడ్డ. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు మనిషికే కష్టాలనేవి వస్తూ ఉంటే ఎలా అని అంటున్నావు కదా తల్లి. సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో, ఎలా అయితే అస్తమిస్తాడో, అదేవిధంగా మనిషి జీవితంలో సాయంత్రం ఎలా అవుతుందో, రాత్రి ఎలా అవుతుందో, చీకటి ఎలా వస్తుందో ఇవన్నీ కూడా ప్రకృతి సాధ్యమైన తల్లి. అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ కష్టాలే శాశ్వతమని కష్టాలు చూసి భయపడకూడదు బిడ్డ. మనిషికి కొండంత బలాన్నిచ్చేది ఆ మనిషి యొక్క ధైర్యం మాత్రమే. నువ్వు వినే ఉంటావు కదా, ఏ మనిషి అయితే ధైర్యంగా ఉంటాడో ఆ మనిషికి ఏ కష్టం వచ్చినా సరే ఏమీ చేయలేదు. నువ్వు వెంకన్న స్వామి నీతో ఉన్నారని హామీని నీ బాబాని ఇస్తున్నాడు తల్లి. కాబట్టి ఇంకేమీ కూడా ఆలోచించకుండా ఏది జరిగినా సరే నీ మంచి కోసమే అనుకో, సర్వం కూడా నీ కోసమని చెప్పుకో. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పని కూడా అది దైవలీలని చెప్పి ఆ పనిని నువ్వు కష్టాన్ని, నష్టాన్ని నువ్వు ఆనందంతో స్వీకరించు బిడ్డ. అది కొంతకాలం మాత్రమే. నేను చెప్తున్నాను కదా, ఒక 5 వారాల్లోపు నీకున్నటువంటి కష్టాలు ఎలా తీరిపోతాయో నీకే తెలియకుండా, నీకే అర్థం కానంత తేలిగ్గా తీరిపోతాయని గమనించు. నీకు మనశ్శాంతి కూడా ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితి అనేది శాశ్వతం కాదని తెలుసుకో. నీ సాయి తండ్రి ఉన్నాడు కదా, అంతా మంచి జరుగుతుంది తల్లి. నన్ను నమ్మి ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని తాకావో నీకంతా మంచి జరుగుతుందమ్మా. నీకు ఏ కోరికున్నా, ఎలాంటి కష్టమున్నా సరే నా ఆశీర్వాదంతో, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నీకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నుంచి నీకు ఎలాంటి భయం, దిగులు లేకుండా సంతోషంగా ఉండు బిడ్డ. నేను నీ వెనకే ఉంటుండగా నీకెందుకమ్మా దిగులు? నీకొచ్చినటువంటి కష్టాన్నంతా కూడా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గాన్నైనా, ఒక సందేశాన్నైనా సరే నీకు పంపించి నీ యొక్క దిగులు పంపించే బాధ్యత నేను తీసుకున్నాను కదమ్మా. నేను ఉండగా ఇంక నువ్వు ఎలాంటి దిగులు కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.